నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామలింగేశ్వర స్వామి ఆలయాలు దేశం నలుమూలలా మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క క్షేత్రానిది ఒక్కొక్క విశిష్ట గాథ. పరశురాముడు 21 సార్లు భూప్రదక్షిణం చేసి కార్తవీర్యార్జునుడితో సహక్షత్రియులను సంహరించాడు. క్షత్రియ వధానంతరం తాను చేసిన పాప పరిహారార్థం దేశం 4 మూలలా 108 శివలింగాలను ప్రతిష్ఠించాడు. ఒక్కొక్క లింగం దగ్గర వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపఫలాన్ని ఆ క్షేత్రాలకు ధారపోసి మానవ కళ్యాణానికి పాటుపడ్డాడు. అలా ప్రతిష్ఠించబడిన శివలింగాలలో 108వ శివలింగమే చెరువుగట్టు క్షేత్రంలోని జడల రామలింగేశ్వరుడు. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి. ప్రధానాలయంలో జడల రామలింగేశ్వర స్వామి పరశురామ ప్రతిష్ఠిత శివలింగంగా పూజలందుకుంటున్నాడు. హైహయ వంశ మూల పురుషుడైన కార్తవీర్యార్జున చక్రవర్తి దండకారణ్యంలో వేటకు వెళ్లి బడలికకు గురై సపరివారంగా జమదగ్ని ఆశ్రమానికి వెళ్లాడట. ఆ మహర్షి తన వద్దగల కామధేనువు సహాయంతో వారికి విందు భోజనాలు అందించాడు. ఆ ధేనువును మహత్తును తెలుసుకున్న చక్రవర్తి తనకు ఆ కామధేనువు కావాలని కోరగా జమదగ్ని కాదంటాడు. కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునుడు జమదగ్నిని సంహరించి ధేనువును అపహరిస్తాడు. ఈ సంగతి తెలిసిన పరశురాముడు అగ్రహోద్రేకుడై తన పరశువుతో కార్తవీర్యుణ్ణి సంహరించి క్షత్రియ సంహారం చేస్తాడు. ఆ తరువాత పాప ప్రక్షాళనం చేసుకోవాలని దేశమంతా శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వస్తాడు. తన తపశ్శక్తిని ఆయా శివలింగ క్షేత్రాలలో పాదుకొల్పుతూ ఉంటాడు. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అని లింగరూపధారి అయిన సదాశివుని సకల భక్తకోటి ముముక్షువులై అర్చించుకుంటారు. పాప వినాశుడైన మహేశుడు లింగాకృతిలో దర్శనమిచ్చి భక్తులను బ్రోచుతూ ఉంటాడు. పరశురామునిచే ప్రతిష్ఠింపబడిన చిట్ట చివరి లింగంగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి తూర్పున గల చెరువుగట్టున పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండ మీద వెలసిందే శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం.
ఇది నల్లగొండ జిల్లాలో అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. క్షత్రియ సంహారానంతరం పాప ప్రక్షాళనకై పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శివలింగాల్లో ఇదే చివరిదని, ఇక్కడ తపస్సు చేసి చివరకు పరశురాముడు కూడా ఆత్మలింగంగా మారిపోయిన పుణ్యక్షేత్రం ఇదేనని ప్రతీతి. ఇక్కడ కొలనులో స్నానం చేసి మొక్కుబడులు చెల్లించే ప్రదేశానికి వెళ్లి కొబ్బరికాయలు ముడుపు కడతారు. స్వామివారి పాదుకలుగా అనేక పాదరక్షలను ఒంటిపై పరచుకొని సాష్టాంగపడి మ్రొక్కుతూ మనసులో కోరుకుని దీక్షగా ప్రార్థించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని, ఎటువంటి దీర్ఘవ్యాధులైనా నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ చెరువుగట్టు క్షేత్రంలో శివలింగం నెలకొల్పి పరశురాముడు తపస్సు చేస్తూ ఉండగా ప్రతిష్ఠించిన పరిమాణంలో ఉండక లింగం పెరగసాగిందట. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాక పరశురాముడు లింగం పెరిగిపోతూ ఉండడం చూసి చాలని తన గండ్ర గొడ్డలితో ఊర్ధ్వ భాగాన ఒక దెబ్బ వేశాడట. ఆ ఘాటు దెబ్బకు శివుడు సాక్షాత్కరించి పరశురాముడిని అనుగ్రహించి కలియుగాంతం వరకు తానిక్కడ ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటానని, నీవు తపస్సు చేసిన ఈ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతుందని అన్నాడట. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడ శివ సాయుధ్యాన్ని పొందాడట. ఈ చెరువుగట్టు క్షేత్రంలో శివలింగం నెలకొల్పి పరశురాముడు తపస్సు చేస్తూ ఉండగా ప్రతిష్ఠించిన పరిమాణంలో ఉండక లింగం పెరగసాగిందట. ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాక పరశురాముడు లింగం పెరిగిపోతూ ఉండడం చూసి చాలని తన గండ్రగొడ్డలితో ఊర్ధ్వభాగాన ఒక దెబ్బ వేశాడట. ఆ ఘాటు దెబ్బకు శివుడు సాక్షాత్కరించి పరశురాముణ్ణి అనుగ్రహించి కలియుగాంతం వరకు తానిక్కడ ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాను, నీవు తపస్సు చేసిన ప్రముఖ శివక్షేత్రంగా ఇది వెలుగొందుతుంది అన్నాడట. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే శివ సాయుధ్యాన్ని పొందాడట. రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గొడ్డలి దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు కనబడతాయి. అందుకనే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అంటారు. కొండపై గుహలో గల జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు.
ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి. ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రైశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు జడల రామలింగేశ్వర స్వామివారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుంటారు. స్వామివారిని అన్ని విధములా అర్చించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. గర్భగుడిలో ముఖద్వారం నుండి లోపలకు వెడుతున్నప్పుడే వినాయకుని మూర్తిని సందర్శించుకోగలం. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఆలయంలో స్వామి ముఖం పడమర దిశగా ఉంది. లింగస్వరూపం వెనుక ఒక వంక జడల మాదిరిగా కానవస్తుంది. లింగానికి భస్మపుండ్రాలు అలది కుంకుమబొట్టు తీర్చి పూలహారాలు అలంకరించి హారతులు అభిషేక సేవలు నిత్యం కావిస్తూ ఉంటారు. మహాభోగోపవీతిని భీమాట్టహాస వక్త్రాయ కపర్ది స్థాణవే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే. భక్తులు ఇక్కడ మండల దీక్షలు స్వీకరించి కొలనులో స్నానం చేసి వచ్చి స్వామికి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుందని, ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా తీరి దీర్ఘవ్యాధులైనా తొలగిపోగలవని విశ్వాసం. అభిషేక జలం ఔషధంగా సేవించినందువల్ల ఈ ఫలితాలు కనబడి ఎందరో జడల రామలింగేశ్వర స్వామిని తమ ఎలవేల్పుగా కొలుచుకోవడం ఉంది. భైరవాయ నమో నమః అగ్నిజ్వాలాకరాళాయ శశిమౌళిధృతే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భవిష్యత్కృతకాపాల్యువ్రతాయ పరమేష్ఠినే తథా దారువనధ్వంసకారిణే. మకర తోరణంలో వెలసిన స్వామిని సందర్శించి క్షీరాభిషేకంతో విభూది కుంకుమ ధారణలతో పుష్పమాలాలంకరణలతో శోభిల్లుతున్న ఆయనకు మహానివేదనం చేసి సంతృప్తులవుతారు. శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ.
ఇక్కడ మరో విశేషం 3 పెద్ద బండలపై వెలసిన శివలింగం. దర్శనార్థం వెళ్లిన భక్తులు క్లిష్టమైన రాళ్ల మీదుగా వెళ్ళాలి. తాము చేసిన తప్పులను అంగీకరించి రామలింగేశ్వరుడిని భజిస్తూ మాత్రమే ఆ 2 బండల నడుమ మార్గం నుండి వెళ్ళగలమని భక్తులు అనుభవపూర్వకంగా భావిస్తూ ఉంటారు. ఇక్కడి మరో విశేషం 3 పెద్ద బండలపై వెలసిన శివలింగం. దర్శనార్థం వెళ్లే భక్తులు క్లిష్టమైన రాతుల మీదుగానే వెళ్ళాలి. మొదటి 2 బండల నడుమ సందులో నుండి వెళ్లి పైన స్వామిని దర్శించాల్సి ఉంటుంది. తాము చేసిన తప్పులను అంగీకరించి రామలింగేశ్వరుణ్ణి భజిస్తూ మాత్రమే ఆ 2 బండల నడుమ మార్గాన్నుంచి వెళ్లగలమని భక్తులు అనుభవపూర్వకంగా భావిస్తూ ఉంటారు. శృంగనికేతనం సిల్జినీకృత పల్లగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం. బండల పైభాగాన వెలసిన శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు కావిస్తారు. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధు తరంగ శీకర సిక్త శీత. బయటకు వచ్చే మార్గంలో శివలింగాలు, ఆపై శివరేణుకమ్మ ఆలయాన్ని, కాలభైరవ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. శివరేణుకమ్మ ఆలయం స్వామివారి మెట్లకు క్రింద ఎడమవైపు ఉంది. సింధూరమూర్తి అయిన ఆంజనేయుణ్ణి ఆ ముందు దర్శించుకోగలం. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం. భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం వటంచుం ప్రభాతం సాయంత్రముం నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదా. కొండ క్రింద శ్రీ పార్వతీ సమేతంగా రామలింగేశ్వరుడు ఉన్న ఆలయం ఉంది. పార్వతీదేవి ఆలయంలో కుంకుమ పూజలు జరుగుతాయి. శివలింగం అభిషేక పాత్ర నుండి పడే జలధారలతో అభిషిక్తమవుతూ ఉంటుంది. ప్రతి ఏటా జిల్లాలోనే 2వ అతిపెద్దదని చెప్పబడే చెరువుగట్టు జాతరగా ఖ్యాతిగాంచి వేలాది భక్తులను నిత్యం అలరిస్తున్న పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి అనుగ్రహ వీక్షణం అందరికీ లభించాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.